డాక్టర్ ప్రవీణ్ గారికి, అదేవిధంగా డీసీపీ యూనిట్ సుభాష్ గారికి, ఇక్కడున్న ఇతర డాక్టర్స్కి, సైక్రియాటిస్ట్కి, వేదిక ముందున్న మా ఎల్ఏడిసిఎస్ కౌన్సిల్, మా పిఎల్వీస్, ఏఎన్ఎంస్, మెడికల్ ఆఫీసర్స్ అందరికీ నమస్సమాంజలి తెలుపుకుంటూ, ఈరోజు మనం ముఖ్యంగా గ్యాదర్ అయ్యిండే ఆబ్జెక్ట్ ఏంటండి? We have to get the awareness with regard to the sexual abuse against the child and the complications involved in it with the perception of legalities. దీని గురించి కదా మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశంలో ముఖ్యంగా మనము చైల్డ్ అబ్యూజ్ అనే మాటని వాడుతున్నాం. చైల్డ్ అబ్యూజ్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది సార్ ఇంతకు మునిపే చెప్పారు కదా. ఎన్ని రకాలుగా ఉంటుంది? 4 రకాలుగా ఉంటుంది. బోర్డు ముందర ఉంది. నెంబర్ 1 ఎమోషనల్, నెంబర్ 2 సెక్షువల్, తర్వాత ఫిజికల్, తర్వాత నెగ్లెక్ట్. అంటే డూ యు నో ది డెఫినేషన్ ఆఫ్ ఎ క్రైమ్? అఫెన్స్ డెఫినేషన్ తెలుసా అండి? అఫెన్స్ డెఫినేషన్ లీగాలిటీ ప్రకారం ఏమంటే యాన్ యాక్ట్ ఆర్ ఒమిషన్. అర్థమైందా? ఒక చర్య లేకపోతే ఒక చర్య చేయకపోవడం ఏదైతే చట్ట ప్రకారం శిక్షకు అర్హమవుతుందో దాన్ని అఫెన్స్ అంటాం. ఇప్పుడు సెక్షువల్ అబ్యూజ్ అన్నాం. సెక్షువల్ అబ్యూజ్ అంటే నాట్ ఓన్లీ ది పాజిటివ్ యాక్ట్, అంటే సంథింగ్ హ్యాస్ టు బి డన్. సెక్షువల్ చైల్డ్ అబ్యూజ్లో వన్ ఆఫ్ ది కంటెంట్ ఈజ్ సెక్షువల్ అబ్యూజ్. ఎమోషనల్ అబ్యూజ్ అంటే ఎట్లుంటుంది చెప్పండి? కామన్గా మనము పదాలు తెలుసుకున్నంత మాత్రాన అవి ఇంజెక్ట్ అయిపోతాయి మైండ్లో అనుకోవద్దండి. అన్లెస్ అండ్ అంటిల్ యూ గో త్రూ ది ఇల్లుస్ట్రేషన్స్. అవునా? వాట్ విల్ బి ది ఎమోషనల్ అబ్యూజ్ అగేన్స్ట్ ది చైల్డ్? ప్రిడామినెంట్లీ ఇళ్లలో ఏం జరుగుతుందంటే, ఇది పుట్టినప్పటి నుంచి ఈ దరిద్రం జరిగింది, నెంబర్ 1. లేదు, వీడు పుట్టినప్పటి నుంచి ఇంత దరిద్రం పట్టుకుంది ఇంటికి. లేదు, మా నాయన చచ్చిపోయాడు వీడు పుట్టి, మా అమ్మ చచ్చిపోయింది, మాకుండే భాగ్యం పోయి దరిద్రం తగులుకుంది. దీన్నంతా ఏమంటాం మనం? ఎమోషనల్ అబ్యూస్. ఈ ఎమోషనల్ అబ్యూస్ సాధారణంగా ఎవరికి ఉంటుంది అంటే సింగిల్ పేరెంట్ చైల్డ్కి, లేకపోతే పేరెంట్లెస్ చైల్డ్కి, లేకపోతే ఎక్కువ శాతం కలర్ బేస్డ్ చైల్డ్కి, ఆ తర్వాత ఆర్ఫాన్స్కి, తర్వాత సెక్షువల్ అఫెన్సెస్ కారణంగా పుట్టిండే బేబీస్కి, ఆ తర్వాత డిజబుల్డ్ బేబీస్కి. ఇది సాధారణంగా ఉంటుంది. దీన్ని మనం గమనిస్తున్నట్లే చేయాల్సిన పని ఏమి? లీగల్గా యాజ్ ఏఎన్ఎంస్